ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కదండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కృంగుదల, డిప్రెషన్, బాధ, అందరి జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ చాలామంది వాటిని తట్టుకోలేక ఇక ఈ జీవితాన్ని నేను చాలించలేను, ఈ సమస్య నేను ఎదిరించలేను, నా జీవితాన్ని ముగించుకోవాలని రోజుకి చాలామంది నిర్ణయించుకుంటున్నారు. ఎంత విచారకరమండి. మన ప్రాణం మనలో కృంగి ఉన్నప్పుడు, సమస్యల చేత మనం కొట్టపడుచున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు ప్రతి శ్రమ నుండి కూడా ఆయన మనలను లేవనెత్తుతాడు. ప్రతి సమస్య నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. సమస్యలు శాశ్వతం కాదు. ఎండాకాలం వస్తుంది, వెళ్తుంది, వర్షాకాలం వస్తుంది. ఋతువులు ఎలా మారుతున్నాయో పరిస్థితులు కూడా ఖచ్చితంగా అలా మారుతాయి. సమయానుకూలంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. మనం కృంగినంత మాత్రాన, మన వేదన చెందినంత మాత్రాన మన పరిస్థితులను మనం మార్చుకోలేం. కనుక వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. నీ రక్షణకర్త వైపు నువ్వు తిరిగినప్పుడు, అయా నా సమస్య ఇది, నా వేదన ఇది, నేను దీన్ని జయించలేకపోతున్నాను అని ఆయన రక్షణకర్తగా నువ్వు ఏర్పరచుకొని నీవు ఆయన వైపు చూసినప్పుడు, ఆయన ప్రతి సమస్య నుంచి కూడా, అది ఎటువంటి బాధకరమైన పరిస్థితి అయినా, ఎటువంటి గడ్డు సమస్య అయినా ఆయనను విడిపిస్తాడు. ఆయన తప్పకుండా నువ్వు మహిమపరుస్తావు. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నేను ఇంకా దీన్ని జయించలేను నిరుత్సాహపడుతున్నావో, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచుము. మంచి రోజులను, ప్రభువుని బట్టి సంతోషించే రోజులను ఆయన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవుడి వాక్యం దీవించును గాక. దేవునితో మాట్లాడినట్టయితే కామెంట్ అని మెసేజ్ చేయండి. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.